ఏం పేరు అది నా పేరు వీరయ్య, ఎక్స్ సర్పంచ్ పిచ్చరా. ఎట్లా ఉంది? కడియం శ్రీహరి ఎమ్మెల్యే పాలన మంచిగా చేస్తున్నాడా? మరి కాంగ్రెస్ నుంచి ఎందుకు బీఆర్ఎస్లోకి వస్తుంది? అంటే కడియం శ్రీహరి అని తీయడం కంటే కాంగ్రెస్ అని తీయడం బెటర్. ఇప్పుడు కాంగ్రెస్ అని తీయడం బెటర్. కడియం శ్రీహరి అంటే తన వ్యక్తిగత అవసరాల కోసమో, లేకపోతే వాళ్ళ బిడ్డ కోసమో, లేకపోతే పార్టీ లేకపోతే అధికారంలో లేదు కదా నేను నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దాన ఉద్దేశంతో పోవచ్చు. కానీ అది కూడా కడియం శ్రీహరి నుంచి సాధ్యం కాదు కదా. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల నుంచే కదా డెవలప్మెంట్ చేసేది. అట్లాంటి ఉదాహరణ పల్లారాజు తీసుకోండి. మన జనగంలో ఉన్నాడు. జనగంలో ఏం చేసినట్టు అధికారం లేకున్నా అక్కడ చేసే పనులు అయితే యథావిధిగా రొటీన్గా పనులు జరుగుతూనే ఉంటాయి కదా. అధికారంలో ఉన్నా లేకున్నా ఒక ఎమ్మెల్యేగా తన బాధ్యత నిర్వహిస్తే ఖచ్చితంగా మనము గల్లబెట్టైనా మన వచ్చే నిధులు మనం తీసుకోవడం ఛాన్సెస్ ఉంటాయి. దానికి పార్టీలు మారాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతిపక్షం ఎందుకు ఇచ్చారు జనాలు? మీరు ప్రశ్నించడానికి ఇచ్చారు. అది కూడా ఒక జాబే కదా. దాన్ని కూడా ఎందుకు పాజిటివ్గా తీసుకోవద్దు అనే నా అభిప్రాయం. అదే నేనేమంటున్నా ఇక్కడ నియోజకవర్గాన్ని అభివృద్ధి కోసం మారని సార్ అంటుండే కదా. నియోజకవర్గ అభివృద్ధి అనేది ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పిన పల్లారాజు గారు ఎక్కడ ఉన్నారు? అది జనగామలో ఉన్నారు. అతను కూడా మార్పు కోసం పోవాలంటే పోవచ్చు కదా. అభివృద్ధి కోసం పోవడం అనేది కేవలం ప్రతి ఒక్క వాళ్ళు పార్టీ మాలో చెప్పిన ఏకైక నిర్ణయం ఏంటంటే మేము అభివృద్ధి కోసం పోయినా ఉంటారు, కానీ అభివృద్ధి కోసం అనేది కాదు. ఎవరి సొంత లాభాల కోసం మాత్రమే పోతారు తప్ప కానీ అభివృద్ధి కోసం పోతానడం, నియోజక ప్రజల యొక్క అభిప్రాయాలను మేము గౌరవించిపోతాను శుద్ధ తప్పది. ఎందుకంటే నేను ప్రతిపక్షంగా గెలిపించారు కదా. నేను కూడా ఓడించినా గెలిపించినా ప్రజాస్వామ్యబద్ధంగా జనాలు ఉండాలి అంతే. ఇక ప్రజాస్వామ్యం ఎక్కడిది? ఓడినాక గెలిచిన పార్టీ పోయినాక ప్రజాస్వామ్యం ఎక్కడిది? నేను ప్రశ్నించిన అన్నప్పుడు నువ్వు ప్రశ్నించే స్థానంలో ఉండాలి కదా. స్వపక్షంలో ఉండకంటే అధికారంలో ఉండకంటే ఎప్పుడైతే ప్రతిపక్షం ఉంటుందో దానిలో ఇంకా పవర్ ఎక్కువ ఉంటుంది. ప్రతి ఒక్క పాయింట్ని కూడా మనం ప్రజలకు అవసరమైన వాటి మనం ప్రశ్నిస్తే ప్రజలు కూడా గుర్తింపు చెందుతారు కదా, గుర్తుపడతారు. అరే ప్రతిపక్షంలో కూడా ప్రతి ఒక్క పాయింట్ అడుగుతుండ్రు ప్రజలు. అట్లా ఉండి కూడా ప్రతిపక్షంలో కూడా ప్రజల కోసం పోరాటం చేయొచ్చు. కేవలం అధికారంలో ఉంటేనే ప్రజల కోసము పోరాటం చేస్తాను అది అంత శుద్ధ తప్ప. కాంగ్రెస్ సొంత కార్యకర్తలకు మోసం చేసుడు, అన్యాయం చేస్తున్నాడని కాంగ్రెస్లో ఉన్నటువంటి కార్యకర్తలకి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కడియం శ్రీహరి మోసం చేస్తున్నాడు, పట్టించుకోవట్లేదు. సో అందుకనే బీఆర్ఎస్ పార్టీలోకి చేరుతా ఉన్నారని ఒక టాక్ నడుస్తుంది. సో అది వ్యక్తిగత అభిప్రాయం. ఎట్లా అంటే కొంతమంది ఇప్పుడు కాంగ్రెస్ ఉన్న వాస్తవం చెప్పాలంటే పార్టీని కాంగ్రెస్ అధికారం లేనప్పుడు గణపూర్ నియోజక ప్రజలు కాంగ్రెస్ పార్టీని వాళ్ళు ఒక్కరు ముగ్గురు నలుగురు ఉన్న కార్యకర్తలు కూడా వాళ్ళు కాపాడుకుంటూ వచ్చిండ్రు. ఈరోజు వాళ్ళు కొంత డిసప్పాయింట్ గురి కావచ్చు, దాంట్లో ఆశ్చర్యపడిన అవసరం లేదు. ఎందుకంటే శ్రీహరి సార్కి దగ్గర ఉన్న వాళ్ళకు ప్రియారిటీ ఇచ్చినట్టుగా వీళ్ళు భావించవచ్చు, లేకపోతే మాకు అట్లా అనుమానంతో ఉండొచ్చు. అది వాళ్ళ వ్యక్తిగత విషయం. అది ఎందుకంటే అది మామూలు అడిగితే మేము చెప్పలేం కదా. అది వాళ్ళ వ్యక్తిగత. కాంగ్రెస్ ఎమ్మెల్యే అనడం కంటే ఇప్పుడు ఆయన పార్టీ మారింది కాబట్టి మేము పార్టీ మారిన గురించి మాట్లాడడానికి మాకు వాస్తవం చెప్పే ఇష్టం కూడా లేదు. ఎందుకంటే మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాము, బీఆర్ఎస్ పార్టీ కోసం ఉద్యమాలు చేసినాము. మేము ప్రతిపక్షాన్ని కూడా మేము చాలా గాడికి తీరుతాం. ఇప్పుడు సార్ అన్నట్టు గాడిద ఉంటేనే గుర్రం మీద వెళ్తుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం జరుగుతుంది? ఆల్రెడీ ప్రతి ఒక్కరు చూస్తున్నారు. చిన్న కూలీ కాంచి మొదలు పెడితే ప్రతి ఒక్క దగ్గర రైతుల దగ్గర నుంచి మొదలు పెడితే పింఛన్ల విషయంలో మొదలు పెడితే ప్రతిదీ ఈరోజు అమ్మలక్కలు కానీ వ్యవసాయదారులు కానీ ఏ రకంగా లాస్ అవుతున్నారు అనేది ఖచ్చితంగా తెలుస్తుంది కదా. ఇప్పుడు ఈరోజు జనాలకు సరే జనాలు అబ్జర్వేషన్ చేస్తున్నారు. ఓకే నీకు ఇప్పుడు 15 నెలలు నీకు అవకాశం ఇచ్చినావు, 15 నెలలు నువ్వు ఏం ప్రూవ్ చేసుకున్నావు? నువ్వు ఏకంగా నువ్వు ఒక అధిక ప్రతిపక్షంలో కేసీఆర్ను కేటీఆర్ను కవితను విమర్శించలే తప్ప కానీ అభివృద్ధి పదంలో నువ్వు ఎలాంటి నువ్వు అడుగులు ముందుకేస్తున్నావు? నువ్వు అప్పులు అంటున్నావు. ఏ ప్రాజెక్ట్ చేసినావు నువ్వు చెప్పు? ఇప్పుడు సంవత్సరానికి 1,60,000 అప్పు చేస్తున్నావు, నువ్వు 1,60,000 కోట్ల అప్పు చేస్తున్నావు కదా. మరి ఇప్పుడు ఈ రోజు నువ్వు చేసిన అప్పు ఏ అభివృద్ధి కోసం పెడతావు? ఎక్కడ ప్రాజెక్టు కట్టినావు? ఒక ఎగ్జాంపుల్ చెప్పండి, దానికి మేము ఒప్పుకుంటాం. అది నీకు ప్రతిపక్షం అంటే అది నీ సత్తా అనేది. సంక్షేమ పథకాలు ఎక్కడ చేసిండు? ఒక ఫ్రీ బస్ అనేది సంక్షేమ పథకం కూడా అనబోదు, సర్వీస్ అది. ఆ సర్వీసులో కూడా నువ్వు బస్సులు కూడా సరైన వేలకు రావు. సరైన బస్సులు ఓకే నేను ఫ్రీ బస్సు కోసం సరే ఎంతో అది కూడా 70% సామాన్య జనాలు యూజ్ లేదు. అది 70%, ఒక 20% మాత్రమే సామాన్య జనాలకు యూజ్ ఉన్నది. ఉదాహరణ తీసుకుంటే విలేజ్లలో ఒక మహిళలు ఎప్పుడు పోతారు? వాళ్ళు సిటీలకు ఎప్పుడో వాళ్ళకి అవసరమైనప్పుడు వారానికో 10 రోజులకో నెల రోజులకో పోతారు తప్ప రెగ్యులర్ వేరు కాదు. మామూలు మళ్ళీ అది కూడా కేవలం ఎంప్లాయ్మెంట్కి మాత్రమే ఉపయోగపడుతుంది తప్ప కానీ సామాన్య జనాలకు ఎలాంటి ఉపయోగం లేదు బస్ పాస్ వల్ల. అందులో ఒకటి బస్సుల యొక్క సంఖ్య కూడా పెంచలేదు కదా. ఫ్రీ బస్సు పెట్టడం వల్ల ఏమవుతుంది? చాలామంది పాపులేషన్ జర్నీ చేయడానికి ఛాన్స్ వస్తుంటారు. అప్పుడేంది దాంతో పాటు కూడా నువ్వు బస్సులు కూడా పెంచాలి కదా. నువ్వు బస్సులో పెంచినప్పుడు కూడా రోజు సిగ్గులు పట్టుకుని తండుకుంటారు, కొట్టుకుంటారు.
దానివల్ల కూడా మిస్యూజ్ అవుతుంది. దాంతో రైతు బంధు రుణమాఫీ ఇవన్నీ ఇస్తామంటున్నారు, చేస్తున్నామంటున్నారు. అదేవిధంగా 500 సిలిండరు ఈ చాలా ఓకే, రైతు బంధు అన్నాడు. రైతు బంధు అంటే ఇప్పుడు విలేజ్లో పోతే ఒక్కొక్క సామాన్య రైతును అడిగితే తెలుస్తుంది వాళ్ళకి గుండె కోత ఏందనేది. నువ్వు బోనస్ ఇవ్వలేదు, రైతు బంధు సరైన టైం ఇవ్వలేదు. ఓకే, మేము కూడా యాక్సెప్ట్ చేస్తున్నాము. నువ్వు 10 ఎకరాలకు ఇస్తావా, 5 ఎకరాలు ఇస్తావా, 7 ఎకరాలు డిక్లేర్ అయ్యి ఫస్ట్. అది నీకు ఎవరేమో ఆల్రెడీ కేసీఆర్ డాటా ఇచ్చిండు నీకు ఎంత వేయాలి ఏం కదా నాలెడ్జ్ ఉంది కదా, మినిమం నాలెడ్జ్ ఉన్నది కదా. నువ్వు 5 ఎకరాలకు డిసైడ్ అవుతా చేసేసేయి. నువ్వు కొన్నిటికి కమర్షియల్ నది గుట్టలకు చెట్లకు అందిస్తాను, దానికి యాక్సెప్టెడ్. ఎన్ని రోజులు పడుతుంది సర్వే చేయడానికి? దానికి ఎన్ని రోజులు పడుతుంది? యంత్రాంగం నీ దగ్గరనే ఉన్నది, ప్రతి ఒక్కరు మీ దగ్గరనే ఉన్నారు కదా, ఎందుకు చేస్తలేము మరి? అది చేసి 5 ఎకరాలకు 6 ఎకరాలకు డైరెక్ట్ కుట్టేసేయండి, అంతే కదా. దాని చేతగాక మేము ఇది చేసినాం అది చేసినాం అంటే కేవలం కాలక్షేపం తప్ప కానీ రేవంత్ సర్కారుకు ప్రజల సంక్షేమం కోసం కానీ ఎలాంటిగా ఆలోచించే శక్తి వాళ్ళకి లేదు. ఏం చెప్తారు ఫైనల్గా? మేము ఒకటే చెప్పేది, ఇప్పటికైనా అభివృద్ధిలో పాటుపడు. నువ్వు ఒక ప్రాజెక్టు కట్టు. ఇప్పటికీ చెప్తున్నా కదా, నీకు ఎస్ఎల్పిలో ఇప్పుడు కర్నూలుకి సంబంధించిన దాని గురించి ఇచ్చినావు, వాళ్ళ గురించి పట్టించుకుంటలేవు. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టులో ఏదో చిన్న నెరవేర్పట్టినందుకు దాన్ని ఏదో పెద్ద భూకంపాలు పెట్టినావు. అదే నువ్వు కనుక నువ్వు ఇన్ టైంలో నువ్వు చేస్తే ఇప్పటికి ఎన్ని నీళ్ళు వచ్చు, మేడిగడ్డ నుంచి ఎన్ని నీళ్ళు వచ్చు, రైతులు ఎంతోమంది బాగుపడు. నువ్వు ఏం చేసినావు అప్పుడు? ఇప్పటికైనా దాన్ని సిద్ధసిద్ధాన్ని మరి రిపేర్ చేసేసి దాన్ని ఆయకట్ట కట్టేసి ఇప్పటికీ 1 TMC నీళ్ళు కూడా రైతులకు ఇవ్వచ్చు. కానీ చేతనం దాని వల్ల అట్నే పోతుంది కదా. ఇప్పటి దాన్ని నిరూపించు. దాన్ని ఎక్కడ మళ్ళీ కేసీఆర్కు క్రెడిట్ వస్తా అని చెప్పేసి నువ్వు మేడిగడ్డ ప్రాజెక్టు రిపేర్ చేయకపోవడం అనేది అక్షరాల సత్యం, ప్రజలు గమనిస్తారు కదా.